ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మారిన సంగతి తెలిసిందే. రైతుల గురించి మాట్లాడుతూ కప్పు కొట్టిన తర్వాత ర్యాలీగా బయలుదేరిన ప్రశాంత్ అక్కడ మీడియా ప్రతినిధులు పలు క్వశ్చన్స్ వేశారు. అక్కడే అమర్దీప్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ ఫ్యాన్స్ కి గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అభిమానం దారి పేరుతో అయితే హద్దులు దాటేశారు. అమర్దీప్, గీతు, అశ్విని కార్లపై దాడులు చేశారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. ఆ విషయం పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి విన్నర్ అయ్యారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో వినయ విధేయంగా కనిపించిన ప్రశాంత్ టైటిల్ కొట్టిన తర్వాత వర్స్ట్ బిహేవియర్ కనిపిస్తోందని నెటిజన్లు చెప్తున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రశాంత్ తన డబ్బును రైతులకు ఖర్చు పెడతాను, తగ్గేదెలా అంటూ చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ షో తర్వాత పల్లవి ప్రశాంత్ తమ అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఇక ఈ క్రమంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రశాంత్ ని పలు ప్రశ్నలు వేశారు. రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి వెళ్ళినటువంటి మీరు రైతుల కుటుంబాల కోసం ఏమైనా చేస్తారని అడిగారు. దానికి పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డగా వెళ్ళాను, అంతేగాని నేనేమి సీఎంని కానంటూ వెటకారంగా మాట్లాడారు. అంతేకాదు నన్ను సీఎంని చేయండి, నేను వాళ్ళకి ఏదో ఒకటి చేస్తానంటూ వర్స్ట్ బిహేవియర్ చూపించారు. నేను రైతు బిడ్డ అంతే, ఇవన్నీ నేనెందుకు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు వింటే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. బయటకు రాగానే బిగ్ బాస్ తర్వాత నీ అసలు రంగు బయటపడిందని అంటున్నారు. అమర్దీప్ చెప్పింది నిజమే. పల్లవి ప్రశాంత్ కి 2 ముఖాలున్నాయని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రశాంత్ కి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ ప్రస్తుతం మన రైతు బిడ్డ పేరు ఊరికే అలా చెప్పాడంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీగా మంచి సక్సెస్ ని సాధించడానికి ఇలాంటి అబద్ధాలు చెప్పారనేది మాత్రం అర్థమవుతోందంటూ చెప్తున్నారు. ఇది అసలు క్యారెక్టర్ అంటూ చెప్తున్నారు.